ఆ, వెలుగులో డిజైన్, నిర్మాణం, నిర్వహణే ముంచేసింది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్ట్. డీటెయిల్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ పట్టించుకోలే. కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తరువాత తనిఖీలు కూడా చేయలే. నిర్మాణ ఖర్చును ఏకంగా 133.67% పెంచేశారు. 100 ఏళ్ల కింద కట్టిన డ్యాములు కట్టిగున్న మేడిగడ్డ 4 ఏళ్లకే ఆగమైంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ విజిలెన్స్ రిపోర్టు బయటకు వచ్చింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్లో వాస్తవాలన్నమాట. డిజైన్, నిర్మాణం, నిర్వహణ ఈ తీరే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చి చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదే చెప్పింది. బ్యారేజీ 7వ బ్లాక్లోని 16 నుంచి 21వ పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, 20వ పిల్లర్లో పునాదుల నుంచే పగుళ్లు ఉన్నాయని వెల్లడించింది. 6, 7, 8 బ్లాకులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించాలని తెలిపింది. ఈ సబ్ కాంట్రాక్టర్ ఎవడై ఉంటాడు? వీని మనిషి అయి ఉంటాడు. డౌట్ ఏముందల్లా? ఆ బ్లాక్లోనే ఎక్కువగా లోపాలు ఉన్నాయని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పైన 14 పేజీలతో కూడిన ప్రిలిమినరీ రిపోర్ట్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ వైఫల్యానికి గల పూర్తి కారణాలు అన్వేషించడానికి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ 19న అప్పటి సీఎం ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అటు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ చేపట్టలేదని విజిలెన్స్ తన రిపోర్ట్లో పేర్కొంది. 2019-2020లోనే బ్యారేజీకి దిగువన కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోయి ఆప్రాన్ దెబ్బతిన్నదని, దీంతో బ్యారేజీ దిగువన ఇసుక జారిపోయిందని, కొట్టుకుపోయిన బ్లాకులను యథాతథ స్థానంలో ఏర్పాటు చేయలేదని గుర్తించింది. అసలు ఎంత మెయింటైన్ చేసినా అది నిలబడే బరాజ్ కాదు, అది కొట్టుకపోయేదే. మళ్ళా వరదలు వస్తే మళ్ళీ గదే పరిస్థితి వస్తుంది. ఇది అసలు అది ఉండేది కానే కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇవన్నీ పక్కన పెడితే డీటెయిల్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలి అంటున్నారు. డీటెయిల్డ్ స్టడీ దేని మీద చేయాలా? రేవంత్ రెడ్డి గారు డీటెయిల్డ్ స్టడీ దేని మీద చేయాలా? డీటెయిల్డ్ స్టడీ ఓన్లీ మేడిగడ్డ మీదనో, అన్నారం మీదనో, సుందిళ్ళ మీదనో కాదు, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేయాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము, మనకున్న సోర్స్ విశ్వసనీయ వర్గాల సమాచారం, కొంతమంది అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్తున్న విషయం ప్రకారంగా నాకు తెలుస్తున్నది ఏంటంటే, ఈ సొరంగం ద్వారా కొన్ని కిలోమీటర్ల సొరంగం దవ్వి కూడా ఏర్పాట్లు చేశారు. ఒక దగ్గర పైపు, ఒక దగ్గర సొరంగం, ఇట్లా ఆ టన్నెల్స్ కూలిపోతున్నాయట లోపల. అసలు యాక్చువల్గా స్టార్టింగ్ కట్టేటప్పుడే ఒకసారి కూలిపోయినప్పుడు దానికి ఏదేదో మరమ్మతులు, కాంక్రీట్ ఏదో చేసి సెటరైట్ చేసారు. ఇప్పుడు ఆ టన్నెల్స్, ఆ సొరంగాలు కూడా కూలిపోతున్నాయట. రేవంత్ రెడ్డి గారు అది ఎట్లుందో చూసేద్దామని ఒకసారి అటు పోయారు, పొరపాటున ఆగమైపోతాం. దాన్ని ఏదో నేను చెప్తున్నా జాగ్రత్త అని. ఇంజనీర్లకు కానీ అధికారులకు కానీ ఎవరైనా అటువైపు పోతే ఈ టన్నెల్ ఎట్లుంది, ఈ పని ఎట్లుంది అని దాని కిందికో దీని కిందికో పోతే అది కూలి మనం చేస్తాం. ఈ దుర్మార్గులను దానికి కట్టేయాలి, ఒక్కొక్కడిని కట్టేయాలడ. అంత భయంకరమైన, ఇప్పుడు మీరు చెప్పడం కాదండి, మీ విజిలెన్స్ ఎంక్వైరీ డీటెయిల్స్ అవసరంలే. కాళేశ్వరం మీద కాగ్ అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది, చలో పెట్టండి. ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్లో నేను ఇప్పుడు ఈ విజిలెన్స్ రిపోర్ట్ని మీ ముందు పెడతా ఉన్నా, ఒక్కసారి చూడండి. ఎక్కడుంది? నాదేది? ఇది ఎవరిది? రానట్టుంది. కాళేశ్వరం ఈ మేడిగడ్డ మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఒక్కసారి చూద్దాము.
ఒకసారి చూడండి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వము నిన్న రిలీజ్ చేసిన విజిలెన్స్ రిపోర్ట్ ఇది. సో ఇందులో చాలా అంశాలని పేర్కొన్నారు. టోటల్గా ఒక 3 అంశాల్లో వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు అని చెప్పడంతో పాటు లాస్ట్ కొన్ని అంశాలను వీళ్ళు ప్రస్తావించారు. ఒక్కసారి చూద్దాం. ఇది రివర్స్ ఉన్నదిగా, ఒక్క నిమిషం. ఇగో లాస్ట్ లైన్ చెప్తున్నాను నేను. An examination of project designs and drawings, geological investigations and the structural integrity of all RCC elements is essential. So appudu వీళ్ళు ఏం చెప్తున్నారు, it is suggested to establish an expert committee to determine the causes of failure. సో ఆ ఫెయిల్యూర్స్ మీద దానికి గల కారణాలు ఇంకా అన్వేషించాలి అంటే, ఇంకా విచారణ చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలంటున్నారు. మనమేమంటున్నాం అంటే ఎక్స్పర్ట్ కమిటీ నాట్ ఓన్లీ ఆన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటి మీదనే ఎక్స్పర్ట్ కమిటీ కాదు, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎక్స్పర్ట్ కమిటీ కావాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ వాడు కట్టాలన్నా కట్టొద్దా, ఎవడు కట్టాలా, దీని మీద చర్చ అనవసరం. ఆ చర్చ జరగాలన్నా, దాని మీద ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా మీరు ఫస్ట్ ఆ కమిటీ వేసిన తర్వాతనే ఆ కమిటీ నివేదిక ప్రకారంగానే అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి, వీళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఇది మొత్తం సర్వనాశనం అయిపోయిందని క్లారిటీగా రాసిదిగో. దెర్ ఆర్ సీరియస్ ఎలిగేషన్స్ that block number 6, 7 and 8 were constructed by the subcontracting agency and not by L&T. ఆ కుంగిన బ్లాక్లు ఏవైతే మొన్న వినో అవి L&T కట్టినవి కూడా కాబట్టి సబ్ కాంట్రాక్టర్ కట్టినట. అంటే L&T వాడు ఎవరికైతే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందో ఎవడు ఆ సబ్ కాంట్రాక్టర్ అయి ఉంటాడు, ఈ దొంగల మనుషులే. కేసీఆర్ పెట్టిన సబ్ కాంట్రాక్టర్ అయి ఉంటాడు. Vigilance and Enforcement Department will get the detailed information by verifying accounts and payment process. Many deviation approvals were issued which were not supported by any inspection notes of the higher authorities. ఇగో ఆర్సీసీ బ్లాక్ 3 అవే ఇట్లా కొట్టుకొని బయటకు వచ్చింది. ఇది ఫోటోలు కూడా వేసారు చూడండి. ఇగో ఇది కూడా ఆర్సీసీ బ్లాక్ ఒకటి, ఆ కింద వేసిన కాంక్రీట్ బ్లాక్ కొట్టుకొచ్చి ఆ ఇసుక మొత్తం పోయిందనమాట. ఇప్పుడు రేపటి వరదల్లో ఇప్పుడు మీకు ఆ బరాజే కనబడదు, అది మొత్తం కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. సో అన్ని టోటల్గా వీళ్ళు ఇందులో పేరు పియర్ నెంబర్ 20 ఎట్లా అయింది చూడండి. ఇది చూడండి, పియర్ నెంబర్ 20 ఏమైనా మిగిలింది ఐడ, లోపల ఉన్న ఐరన్ అంతా బయటకు వచ్చేసింది. దీన్ని గట్టేయద్దు ఒక్కొక్కరిని. ఇప్పుడు దీన్ని గట్టేయాలన్నా వద్దా, ఎవడి సొమ్ము ఇది? తెలంగాణ ప్రజలు రూపాయి ట్యాక్స్ల ద్వారా వచ్చిన సొమ్ము ఈ దుర్మార్గులు ఇగో ఇట్లా గోదావరి పాలు చేసింది. ఒక్కొక్కరిని దీన్ని గట్టేయాలన్నా అవసరం లేదా? మరి కట్టేయాలంటే ఏం చేయాలా? టోటల్ కాళేశ్వరం మీద ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. కాళేశ్వరం పైన కాగిచ్చిన రిపోర్ట్ మీద రేపు ఇవాళ జరుగుతున్న అసెంబ్లీలో చర్చ పెట్టాల. ఇది చూడండి మొత్తం ఎక్కడికక్కడ. ఇప్పుడు వాడు అన్నాడు కదా, కేటీఆర్ అనుకుంటా కదా, ఇది పర్రె వచ్చింది, పర్రె దగ్గర అటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి నిలబడి పర్రెని కూడా దాన్ని ఏదో అని చెప్పినారు కదా, ఈడ నిలబెట్టాలి, నిన్ను తీసుకొచ్చి ఈడ కట్టేయాల. ఫోటోలు చూడండి, పియర్ నెంబర్ 18, పియర్ నెంబర్ 18, పియర్ నెంబర్ 19 క్రాక్, ఇగో ఇది కూడా క్రాక్, పియర్ నెంబర్ 20 మొత్తం పోయింది. ఇగో పియర్ నెంబర్ 21 చూస్తున్నారు కదా ఇక్కడ క్లియర్గా. ద మేజర్ క్రాక్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ పియర్ 20 ఆఫ్ ది 7th బ్లాక్ ఎక్స్టెండింగ్ టు ద రాఫ్ట్. బ్లాక్ నెంబర్ 7 విచ్ ఇన్క్లూడ్స్ పియర్స్ 11 to 22 along with integrated rafts shown cracks in pier 18 and 19 as well. సో అన్నింటికి క్రాక్సే. CC blocks apron during construction, washed away CC blocks. ఇగో డ్యామేజ్డ్ apron, మొత్తం డ్యామేజే. ఫోటోలతో సహా ఈ విజిలెన్స్ రిపోర్ట్ మనకు కనబడతా ఉన్నది.
సో అందుకే మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇదే కాదట, టోటల్ కాళేశ్వరం మీద మనం ఎందుకు అడుగుతున్నామనంటే ఆ టన్నెల్స్ కూడా కూలిపోయే స్టేజ్లో ఉన్నాయట. ఆ తవ్విన ఆ సొరంగాలు ఉంటాయి కదా, ఆ వాటర్ పోవడానికి పైప్ లైన్లు కొన్ని ప్లేసెస్లో టన్నెల్స్ తవ్విరు. అందుకే రేవంత్ రెడ్డి గారు పొరపాటున అటు పోయారు, అటు పోయి అదేదో చూసి వద్దామని అనిపోతే మీరు ఆగమవుతారు అనవసరంగా. దీని మీద ఎవడన్నా మాట్లాడుతుండా టీఆర్ఎస్ వాళ్ళు? ఒక్కరికి నోటి మాట లేదే. పర్యలన్న కేటీఆర్ రెడ్డి పోయిండు, ఎలక్షన్లకు ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ కేసీఆర్ నోటి వెంట ఇంతవరకు మేడిగడ్డ అనో కాళేశ్వరం అనో ఒక్క పదం ఇంతవరకు వచ్చిందా? ఒక్క పదం. మరి ఎందుకు మాట? హరీష్ రావు పొద్దున లేస్తే ప్రెస్ మీట్లు పెడుతుంది కదా, నోటి మాట వస్తలేదా నీకు? మల్లన్న సాగర్ రైతులని ఎంత గోసబెట్టినావు? అలా ఉసురు మొత్తం మీ కుటుంబాలకు తగలదా? వాళ్ళని మొత్తం ఇట్లా జీవోత్సవాలుగా తయారు చేసిండి దుర్మార్గుడు. నీ జిల్లానే కదా. వీళ్ళు నల్గొండకి ఏ ముఖం పెట్టుకొని పోతారండి? ఇప్పుడు నల్గొండకు పోయాట మీటింగ్ పెడతాడు. ఒకటే ఒక క్యాంపెయిన్ చేయాలి మనం. నల్గొండ జిల్లాకి చెందిన ఎవరైనా మీటింగ్కి పోతే మీరు ఆ కేసీఆర్ మాట్లాడుతుంటేనో ఆ మీటింగ్కి పోయినప్పుడు మీరు చేయాల్సింది చెప్పులు చూపించాలి ఒక్కొక్కరికి. నేను చాలా క్లియర్గా లక్ష్మీనారాయణ గారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. 299 టీఎంసీల ట్రిబ్యునల్ కేటాయింపులనే అఫీషియల్గా మనకు వస్తున్న వాటానే మనం వాడుకోలేకపోయినాం. ఇంకొక వైపున కేటాయించిన దానికన్నా డబల్ ట్రిబల్ అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపరేట్గా కాలువల దవ్వి వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. మనకు మాత్రం సోయి లేదు. మనకి అమ్ముకోవడం తప్ప మనం ఇంకొకటి ఏం చేయలే. ఇది అద్భుతమైన అవకాశం కాంగ్రెస్కి. కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో తెలియదు. మహిళా ఓటర్లే ఎక్కువ. లోక్సభ ఎన్నికలకు ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎన్నికల కమిషన్ CEO వికాస్ రాజ్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,37,113 మంది ఓటర్లుంటే అందులో పురుషుల ఓట్లు 1,64,47,132 మంది, మహిళలు 1,65,87,244 మంది ఉన్నారట. సో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రిలీజ్ చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్లో కూడా వాళ్ళ సంఖ్యనే అధికంగా ఉన్నది. సో రేపు తెలంగాణలో 3,30,37,113 మంది దేశంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్న దాంట్లో వాళ్ళు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు.